ఎడిలైడ్ టెస్ట్ కు ముందు కింగ్ కోహ్లీ గాయపడడం భారత్ ను ఆందోళనకు గురిచేస్తోంది. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన రన్ మెషిన్ కోహ్లీ మోకాలి సమస్యతో సతమతమవుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో కోహ్లీ ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. గవాస్కర్ బోర్డర్ సిరీస్ తొలి టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా రెండో టెస్టులో గెలుపుపై కన్నేసింది. ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న మ్యాచ్లో విజయం సాధించి సిరీస్పై పట్టు సాధించాలని భావిస్తోంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు రన్ మెషిన్ కోహ్లీ గాయపడడం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది. కోహ్లీ మోకాలికి బ్యాండేజ్ వేసుకుని ప్రాక్టీస్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కుడి మోకాలి నొప్పితో కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీంతో మెడికల్ టీం వచ్చి చికిత్స చేసి మోకాలికి బ్యాండేజీ వేసినట్లు సమాచారం. దీంతో కోహ్లీ రెండో టెస్టులో ఆడతాడా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ కోహ్లీ మ్యాచ్కు దూరమైతే అది టీమిండియాకు పెద్ద దెబ్బే. ఎందుకంటే అడిలైడ్ స్టేడియంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డుంది. టెస్టులో ఇక్కడ 8 ఇన్నింగ్స్ల్లో 63.62 సగటుతో 509 రన్స్ చేశాడు కింగ్ కోహ్లీ. 2014లో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 115, సెకండ్ ఇన్నింగ్స్లో 141 రన్స్ చేశాడు ఈ స్టార్ బ్యాటర్. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్ దిగుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో రోహిత్ మిడిల్ ఆర్డర్లో దిగుతాడా లేక ఎప్పట్లాగే ఇన్నింగ్స్ ఆరంభిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన జైస్వాల్, కేఎల్ రాహుల్ జోడీని మార్చే అవకాశం లేకపోవచ్చు. దీంతో రోహిత్ మూడో స్థానంలో బ్యాటింగ్ దిగే ఛాన్స్ ఉంది. లేదంటే మిడిల్ ఆర్డర్లోనూ ఆడించే అవకాశం ఉంది.